హాయ్ ఫ్రెండ్స్ అందరికి, నేను మీ ట్యాక్సీ వాళ్ళ. నిన్నైతే వెహికల్ తీయలేదు. ఈరోజు చూద్దాం. ఈరోజు అయితే 8:30కి అయితే 8 o'clock అయితే తీసిన. 8 o'clock ఆన్ చేయగానే బుకింగ్ అయితే పడింది. వీడియో అయితే తీయలేదు అప్పుడు. 2 బుకింగ్లు అయితే కంప్లీట్ చేసిన, చూపిస్తా చూడండి. ఈరోజు చూద్దాం ఈరోజు అమౌంట్ ఎంత అవుతుంది టోటల్. చూడండి ఫ్రెండ్స్, ఓలాలో అయితే ఒక బుకింగ్ కొట్టాలి, ఇప్పుడు ఆన్ చేసిన పర్లేదు. అండ్ ర్యాపిడోలో అయితే 2 బుకింగ్లు అయితే కంప్లీట్ చేసిన. టూ బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసిన. 8:48 అయింది. ఒకటి వచ్చేసి బాచిపల్లి వచ్చిన, బాచిపల్లి టు మాదాపూర్ అయితే వచ్చిన. కప్ర నుండి బాచిపల్లి పడింది, బాచిపల్లి తీసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ మాదాపూర్ పడింది, తీసుకున్నాం. టోటల్ వచ్చేసి 8:48 అయితే అయింది. చూడండి టైమింగ్ వచ్చేసి చూడండి టైమింగ్ 10:49 అవుతుంది. ఈరోజు మంగళవారము, 2వ తారీఖు ఏప్రిల్ 2. చూడండి టైం డేటు మంగళవారం ఈరోజు. చూద్దాం మీరు ఎంత అమౌంట్ అయినా ఎంత అయితే చూద్దాము. ఓలాలో అయితే బుకింగ్ వచ్చింది 17 కిలోమీటర్లు మలక్పేట ఇచ్చిండు, 255. ఇంత తక్కువ అమౌంట్ ఇస్తుంది ఓలాలో, ఇది మనకు వర్కౌట్ కాదు. వేరే బుకింగ్ గురించి వెయిట్ చేద్దాం. బుకింగ్ అయితే వచ్చింది. అక్కడ మైండ్ స్పేస్లో పడతలేదని మాదాపూర్ సైడ్, మైండ్ స్పేస్ పడతాదని మాదాపూర్ సైడ్ వచ్చిన. ఇక్కడైతే బుకింగ్ ఇచ్చిండు, వచ్చేసిన లొకేషన్కి అయితే వచ్చిన. వెయిట్ చేస్తున్నా, కాల్ చేసిన మేడంకి అయితే వస్తారంట. వెయిటింగ్ అయితే చేద్దాం. ఓలాలో అయితే అసలు బుకింగ్సే లేవు. ఇదైతే ఆఫ్ చేసేద్దాం, మళ్ళీ వెళ్తుంటే బుకింగ్స్ ఇస్తాడు. టాప్ లైన్ అయితే వేసేసిన. చలో వెయిట్ చేద్దాం. వచ్చేసారు మేడం వాళ్ళకి, వచ్చేసారు. ఓటీపీ చెప్పండి. 2939. ఓకే. కార్ టైర్ అయితే పంక్చర్ అయింది. పంక్చర్ షాప్కి వచ్చిన, పంక్చర్ వేపిద్దామని. అక్కడ మొత్తం తిరిగేసి వచ్చిన, ఇన్నర్బిట్ మాల్కి వెళ్ళి వచ్చిన. ఇక్కడ పంక్చర్ షాప్ అయితే దొరకలేదు. ఇక్కడ గచ్చిబౌలి ప్లేయర్ దగ్గర అయితే ఉన్నది. ఇక్కడ చేపిస్తున్నా, పంక్చర్ అయితే వేపిస్తున్నా. కాటర్ అయితే పంక్చర్ అయింది కదా, కస్టమర్ ఉన్నప్పుడే పంక్చర్ అయింది అది. ఇక వాళ్ళు క్యాన్సిల్ వేరే క్యాబ్ బుక్ చేసుకుని పోతా అంటే ఉండని నన్ను రిక్వెస్ట్ చేసి ఆపిన వాళ్ళని. ఎట్లాగో వాళ్ళు క్యాన్సిల్ చేసి వేరే బుక్ చేసినా 10 నిమిషాలు పడుతుంది, మరి 5 నిమిషాలలో ఫిట్ చేసుకొని వెళ్ళిపోదామని అలా ఆపేసిన, ఎక్కించుకున్న వాళ్ళని. వాళ్ళని డ్రాప్ అయితే అయిపోయి కంప్లీట్ చేసేసిన. ఇక పంక్చర్ షాప్ కోసం అయితే తిరిగిన అటు ఇటు, ఏడ దొరకలే. లాస్ట్కి ఇక్కడ గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ఉంది కదా, దాని పక్కన అయితే దొరికింది, అక్కడ చేయించేసిన. కానీ ఎండాకాలము పంక్చర్ ఇట్లా అయింది అనుకో, ఘోరమైన పరిస్థితి అసలు. ఆ టైర్ ఎక్కుతుంటే ఆ చెమటలు కారడు, మొత్తం ఇదంతా పచ్చి అయిపోయింది. అంతా చెట్టు మొత్తము అంతా పచ్చి అయిపోయింది, ఘోరం. ఎండాకాలం ఇట్లా పంక్చర్ అయింది అనుకో, ఈ టైర్ ఇప్పి చేంజ్ చేసాక మొత్తం దారుణంగా తడిచిపోతాం మొత్తం చెమటకి అయితే. ఫుల్ అయితే ఇబ్బంది అయిపోయింది. మొత్తానికైతే పంక్చర్ అయితే వేయించేసిన. నేను ఇక లంచ్ ఖతం చేసేసిన, లంచ్ తినేసిన. ఇక లంచ్ చేసేసిన. టైం వచ్చేసి 2:40 అవుతుంది టైము. ఇక ఆన్ చేసుకున్నాం. చూపిస్తా చూడండి బిల్లు, మధ్యాహ్నం వరకు ఎంత అమౌంట్ అయింది ఎంత చేసినా చూపిస్తా చూడండి. ఓలాలో అయితే ఏం చేయలేదు. ర్యాపిడోలో అయితే 1434 అయితే వేసిన, 1434 అయితే వేసిన. ఇలా వచ్చేసి 6 రైడ్లు అయితే కంప్లీట్ చేసిన.
టైం వచ్చేసి చూడండి 2:44 అవుతుంది. ఇక లంచ్ కంప్లీట్ చేసేసిన. ఇక ఎలా బుకింగ్ పడితే అలా తీసుకొని వెళ్ళిపోదాం. లంచ్ టైం కాబట్టి ఇప్పుడు బుకింగ్స్ డల్గానే ఉంటాయి. చూద్దాం, వెయిటింగ్ అయితే చేద్దాం. ఈ ర్యాపిడో అయితే రీఛార్జ్ అయిపోయినాక దగ్గరలో ఉంది. 9,262 అయితే చేసినాయి ఇలా మొత్తం టోటల్. ఇంకా ఒక 800 చేస్తే 10,000 కంప్లీట్ అయిపోతాయి. మళ్ళీ ఒక 600 రీఛార్జ్ చేసుకోవాలా. రీఛార్జ్ చేసుకున్నాక మళ్ళీ యాక్టివేషన్ అవుతుంది. చూద్దాం, వెయిటింగ్ అయితే చేద్దాం బుకింగ్ కోసం. నిన్నైతే ఎర్నింగ్స్ అనేది చూపించలేదు, టోటల్ ఎంత అయింది అనేది. ఈరోజు చూపిస్తున్నా చూడండి. నిన్న 5:30కి అయితే క్లోజ్ చేసేసిన డ్యూటీ. బయట చిన్న దావత్ ఉంటే వెళ్ళిపోయినాం. నిన్న ఓలాలో వచ్చేసి $338 అయింది. April 2 నిన్న మంగళవారం 338 అయితే అయింది ఓలాలో. అండ్ ర్యాపిడోలో వచ్చేసి ట్యూస్డే April 2 ఇలా అమౌంట్ వచ్చేసి 1629 అయితే అయింది. 1629 చేసిన. టోటల్ వచ్చేసి 338 టోటల్ వచ్చేసి ఇంత అయింది అమౌంట్ అయితే. నిన్న 1967 అయింది. 1967 రూపాయలు అయితే అయింది. ఇంకా టోటల్ 2,000 అయితే అయింది నిన్న బిల్లు. ఇది ఫ్రెండ్స్ నిన్న అయిన బిల్ అయితే.